హైదరాబాద్లో ఓ చిన్న కాలనీలో రవి, లక్ష్మి అనే మధ్య తరగతి దంపతులు చిన్న టిఫిన్ సెంటర్ నడుపుతుంటారు. వారి ఆహారం రుచికరంగా ఉండటానికి అసలైన కారణం అమ్మమ్మ చేతి వంట. రోజూ తెల్లవారుజామునే లేచి కిచెన్లో బిజీ అవుతారు. రవి కూరగాయలు తరిగి, లక్ష్మి దోసెలు వేస్తూ, అమ్మమ్మ ప్రేమతో చపాతీలు తయారు చేస్తూ ఉంటుంది. ఒక రోజు పెద్ద వ్యాపారవేత్త వర్మగారు వీరి టిఫిన్ రుచి చూసి రెస్టారెంట్ కోసం పెద్ద ఆఫర్ ఇచ్చారు. కానీ పాత పద్ధతులు మార్చాలి, అమ్మమ్మ వంట వద్దు అని షరతు పెట్టారు. లక్ష్మికి ఇది మంచి అవకాశం అనిపించినా రవికి మాత్రం తట్టుకోలేకపోయాడు. రాత్రంతా ఆలోచించిన రవి చివరికి ఆ డీల్ని తిరస్కరించాడు. కొన్ని రోజుల తర్వాత ఓ ఫుడ్ వ్లాగర్ వీరి టిఫిన్ సెంటర్ గురించి వీడియో తీశాడు. అమ్మమ్మ వంట ప్రత్యేకతగా మారి ఆర్డర్లు వెల్లువలా వచ్చాయి. డబ్బు కోసం విలువలను వదిలిపెట్టాల్సిన అవసరం లేకుండానే వారి చిన్న వ్యాపారం పెద్ద విజయంగా మారింది. మోరల్: సంబంధాలు, సంప్రదాయాలు నిలబెడితే నిజమైన విజయమే దానిని వెతుక్కుంటూ వస్తుంది.